హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మా నాని గారిది హిట్ 3 మూవీ రివ్యూ అనమాట. మన రివ్యూలోకి వెళ్ళే ముందుగా మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అయితే ఏం చాలా మంది చూస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదబ్బా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలాగే బెల్ కూడా ఆన్ చేసుకోండి. నేను ఏ వీడియో చెప్పినా కూడా మీకు వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఇంకా మనం ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఇంకేమాత్రం అసలు లేకుండా మన థర్డ్ కేస్ మూవీ రివ్యూలోకి వెళ్దాం అనమాట. మూవీ నిజంగా చిన్నపిల్లలు అవాయిడ్ చేసేయాలండి. ఆల్రెడీ డైరెక్టర్ కూడా చెప్పేసాను మనకి, చిన్నపిల్లలు అవాయిడ్ చేసేయండి. అంతలా ఏముంది అనుకున్నాను. మూవీ చూసినప్పుడు అయితే కన్నా ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్, సెకండ్ హాఫ్ ఉంటుందండి అదేం వైలెన్సు, అదేది రక్త చరిత్ర లాగా. అసలుకి నాని గారిని ఇంత వైలెంట్లో చూస్తామని అస్సలు అనుకోలేదు. నాని గారిది ఎప్పుడు కామెడీ, సెన్సిటివ్ ఎమోషన్స్, కొంచెం ఫైటింగ్ అట్లా చూసినాం. కానీ నాని గారిని ఒక కొత్త లుక్లో చూడడం అనేది చాలా బాగా అనిపించింది నాకైతే కదా. ఏం నరుకుట్రనైనా స్వామి, ఎంత వైలెన్స్ అయితే కదా, ఎవరు ఊహించినటువంటి వైలెన్స్ అయితే చూపించారనమాట. అట్లుంది నాని గారి యాక్టింగ్ అయితే కానీ నిజంగానే హ్యాట్స్ ఆఫ్ అని అయితే చెప్పొచ్చు. నిజంగా చాలా అయితే బాగా యాక్టింగ్ చేశారనమాట. ఫస్ట్ హాఫ్లో బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అంటే మనకి అంటే ఇంకా ఏం తెలియదు అనమాట. ఏంటబ్బా ఇట్లా కూడా హత్యలు చేస్తారా అంటే, ఇలాంటి సైకోలు కూడా ఉంటారు. ఏ సినిమా అయినా కూడా పర్టికులర్గా జనాలు పబ్లిక్ గురించి అక్కడ జరిగేటి తీసుకొని స్టోరీ చేస్తారు కాబట్టి ఇలాంటివి కూడా కొన్ని జరిగే ఉంటాయి. అలాంటి సైకోలు కూడా ఉంటారు. ఏమంటే ఎవరికి తెలియదు అనమాట. మన మధ్యలోనే ఉండొచ్చు అండ్ ఎక్కువ సిటీలలో ఉండొచ్చు. నాకైతే ఇలాంటి సైకో ఖచ్చితంగా అయితే ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. అట్లా దాన్ని బట్టి ఈ సినిమా తీసినారనమాట. అబ్బా ఏముంది, వేరే లెవెల్ సినిమా అయితే కానీ చాలా అయితే బాగుంది. మనకు ఫస్ట్ నుంచి ఇంకా ఇంటర్వెల్ వరకు బాగా అనిపిస్తుంది. కొంచెం సిచ్యువేషన్స్ చాలా బాగా అనిపిస్తుంది. మనకు అర్థమయ్యే లోపే వేరే ఒక ట్విస్ట్ వస్తుంది అనమాట. అంత బాగా అనిపించింది. ఇంకా ఫస్ట్ సెకండ్ హాఫ్లో అయితే కానీ ఏం సిచ్యువేషన్స్, ఏం థ్రిల్లింగ్, ఏం ఫైటింగ్, వైలెన్స్ అయితే మామూలుగా లేదు, బీభత్సంగా ఉందన్నమాట. అండ్ హీరోయిన్ కూడా ఓకే, ఆమె బాగానే యాక్టింగ్ చేసింది, బాగా అనిపించింది ఆమెకి ఇచ్చే రోల్ అయితే కానీ. మనం అనుకోటువంటి ట్విస్ట్ అయితే చాలా ఉన్నాయి. ఏందబ్బా ఇది ఇట్లా వచ్చిందే అసలుకి. ఇంకా క్లైమాక్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. క్లైమాక్స్ అయితే కదా ఎవరు ఊహించినటువంటి ఇంకా క్లైమాక్స్ ఇంకా ఇంతటితో అయిపోతుంది అనే లోపే ఒక మంచి ట్విస్ట్ అయితే పెట్టేసినారు అనమాట. క్లైమాక్స్లో అయితే కానీ ఇట్లా ఒక గ్యాంగ్ అంతా ఎంత బాబోయ్ భలే భయంకరంగా అనిపించింది నాకైతే కదా. హిట్ కొట్టేసినాడు కానీ మనకు బ్లాక్ బస్టర్ అయితే ఇచ్చేసినాడు అనమాట నాని గారు అయితే కదా. సో మన క్లైమాక్స్ అయితే సూపర్ హిట్ అయితే ఉంది. అండ్ ఫోర్త్ కేస్ కూడా ఉంది, అతన్ని కూడా మన క్లైమాక్స్ లాస్ట్ అయితే చూపించారు. సో మీకు అన్నీ చెప్తే క్యూరియాసిటీ ఏమి ఉండదు. ఇది ఖచ్చితంగా థియేటర్లో చూడండి, భయపడిన వస్తారు నిజంగానే ఖచ్చితంగా. అట్లా అనిపిస్తుంది అనమాట. నాని గారి యాంగ్రీ కానీ కోపము, ఆయన అరిచే విధానం అది భలే భయంకరంగా అనిపించింది నాకైతే కదా. సాఫ్ట్గా చూసి ఇంత యాంగ్రీగా చూసేసరికి అయితే కదా సినిమా అయితే కానీ సూపర్ హిట్ అయితే కొట్టేసింది అనమాట. నా పరంగా అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే నాని గారి ఫ్యాన్స్ ఎవరైనా చూస్తుంటే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అబ్బా ప్లీజ్. అలాగే బెల్ ఆన్ చేసుకోండి, నేను ఏ వీడియో చెప్పినా వెంటనే వచ్చేస్తుంది అనమాట. సో ఈ వీడియో అంతా అయిపోయింది. అందరికీ బాయ్, మరొక మంచి వీడియోతో వస్తాను.